మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గం అయిపోయింది. గతంలో ఆయన ఓడిపోయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ అక్కడే గెలవాలనుకున్నారు, మళ్ళీ అక్కడే గెలిచారు. ఎందుకు ఇది మాట చెప్పాల్సి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం భీమవరం నియోజకవర్గం అలాగే అప్పుడు గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఆ నియోజకవర్గాలను వదిలేసి పిఠాపురం వచ్చారు. ఇప్పుడైనా అది ఆయన సొంత నియోజకవర్గంగా చేసుకుంటారంటే గెలిచారు కాబట్టి చేసుకుంటారు. కానీ లోకేష్ గారు అలా కాదు. మొదటి నుంచి మంగళగిరి అన్నారు, మంగళగిరిలో రంగంలో దిగారు, ఓడిపోయారు, మళ్ళీ అవకాశం తీసుకున్నారు, గెలిచారు. ఎక్కడా కూడా తగ్గలేదు. అయితే ఇప్పుడు అలాగని చెప్పి ఆ నియోజకవర్గాన్ని వదిలేయలేదు. ఒక పక్క ఎప్పటికప్పుడు లోకేష్ గారు నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు, అక్కడ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, మహిళలతో టచ్లో ఉంటున్నారు, అక్కడ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, అభివృద్ధి ఎలా చేయాలి, అలాగే మొదలుపెట్టిన అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ కుటుంబం తమ గుండెల్లో పెట్టి చూసుకుంటుంది అని చెప్పాలి. నారా బ్రాహ్మణి గారు తాజాగా మంగళగిరిలో కొనుగోలు చేసిన చీర ఒకటి వైరల్ అయింది. ఇటీవల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ తాజాగా ఆమె మంగళగిరిలో చేసిన పర్యటన ఒక రకంగా అక్కడ మహిళలు ఆమె వస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. మంగళగిరి చేనేత చీరలను చాలా ఇష్టపడే బ్రాహ్మణి నూతన డిజైన్తో తయారు చేసిన చీరలను చూశారట. అనంతరం కాజా గ్రామంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా కేంద్రాలను పరిశీలించారు. అక్కడ మహిళలతో కాసేపు సరదాగా మాట్లాడారు. తర్వాత మంగళగిరిలో చిన్నారుల కోసం నిర్మించిన పార్కును సందర్శించారు. పార్కులో కాసేపు సరదాగా ఉయ్యాలూగారు. పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి భక్తుల కోసం మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఉచిత బస్సును కూడా పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. అంతా బాగానే ఉందని సమాధానం ఇచ్చారట. అలాగే మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గెలిచిన ఆయన కుటుంబం ఒక రకంగా ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పాలి. 2019లో ఎదురు దెబ్బ తగిలిన తర్వాత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు లోకేష్. ప్రజలకి బాగా దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో 90,000కు పైగా ఓట్లతో గెలిచిన రాష్ట్రంలో అత్యధిక 3వ మెజార్టీ తెచ్చుకున్నారు ఆయన. 90,000 మెజార్టీతో గెలిచి టీడీపీకి ఏమాత్రం అనుకూలం కానీ మంగళగిరిలో పార్టీ పునాదులు బలోపేతం చేసి తనకు కంచుకోటగా మార్చుకోవాలనే ప్రయత్నంలో మంత్రి బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటున్నారు లోకేష్. అదే సమయంలో లోకేష్ భార్య బ్రాహ్మణి సైతం మంగళగిరి వాసులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడంతో రాజకీయం అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక మంగళగిరి ఒక పులివెందులు ఎలా అయితే జగన్కి శాశ్వతం, ఒక కుప్పం ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారికి పర్మనెంట్ అయిందో, ఇప్పుడు మంగళగిరి కూడా నారా లోకేష్ గారికి పర్మనెంట్ అయిపోయింది. అదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడ టచ్లో ఉండడం, బ్రాహ్మణి గారు కూడా అక్కడ తిరగడం, ఎప్పుడు అక్కడ ఒక స్లోగన్ ఉంటుంది, ఒక బోర్డ్స్ ఉంటాయి మంగళగిరి అంతా, మన మంగళగిరి మన లోకేష్ అని, దాన్ని నిజం చేస్తున్నారు.